మనుషుల ప్రాణాలు కాపాడాలన్న పేరుతో వీధి కుక్కలను చంపడంపై సినీ నటి జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. కేవలం కుక్కల వల్ల మాత్రమే జనాల ప్రాణాలు పోతున్నాయా అని ప్రశ్నించారు. కుక్కలపై ఉన్న ద్వేషం, విరక్తితోనే చంపేస్తూ మానవత్వం అని మాట్లాడొద్దన్నారు రేణు దేశాయ్. దేశంలో లక్షల మంది డెంగీ బారిన పడితే దోమల నివారణపై ఎవరూ మాట్లాడరని, రేప్లు, హత్యలు జరిగితే వారి ప్రాణాల గురించి ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. సుప్రీం కోర్ట్ ఎందుకు ఈ జడ్జ్మెంట్ స్టార్ట్ చేశారు సెప్టెంబర్లో? హ్యూమన్ లైవ్స్ మనుషుల ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలు, కుక్కలు కరుస్తున్నాయి, రేబీస్ అవుతుంది, వీళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, కుక్కలు బైక్స్ని ఫాలో చేసుకున్న వాళ్ళే బైక్ యాక్సిడెంట్స్ అయిపోతాయి. సో వీఆర్ హియర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైవ్స్. కరెక్ట్, మన మనుషుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు. మీకు నిజంగా అంత మనుషుల మీద కరుణ, దయ, మాయ అంతా ఉంటే రోజు లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో. ఆ ప్రాణాలకి విలువ లేదా? రోజు సంవత్సరంలో లక్షల మంది మస్కిటో బైట్స్ తో చనిపోతున్నారు. ఒక దోమ వల్లే లక్షల మంది. మీరు అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకొని చేయండి, నా మాట నమ్మద్దు. ఆ ప్రాణాలకి విలువ లేదా? సో ఒక్క కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? సో మీరు why are you doing this? I'm talking to all the dog haters over here. Why are you just being so selective? You are not bothered about the human lives. మీకు మనుషుల ప్రాణాల గురించి ఏమి లేదు. మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది, ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది. అందుకనే మీరు హ్యూమన్ లైఫ్, ప్రాణం గురించి మాట్లాడుతున్నారు. డేలో ఎంతమంది మర్డర్స్ జరుగుతున్నాయి, ఎంతమంది రేప్స్ అవుతున్నాయి, చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి. అప్పుడు ఎక్కడ పోతుంది మీ మనుషులు? వేర్ ఇస్ యువర్ హ్యూమానిటీ? అప్పుడు వేర్ ఇస్ యువర్ దిస్ థింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్? నేను చెప్తాను, మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మొలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్. అప్పుడు మీరు ఏం చేస్తారో చిన్న పిల్లల కోసం? బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంతమంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు. హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్? ఆ ప్రాణాలకి విలువ లేదా? ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? వై ఇస్ దిస్ సిలెక్టివ్? వై ఆర్ యూ బీయింగ్ సిలెక్టివ్ అబౌట్ హ్యూమన్ లైవ్స్? I walk. నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11 o'clock, నైట్ 12 o'clock ఆ గలీలో తిరుగుతాను. నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. ఐఎమ్ 45 years టుడే. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. దాని గురించి ఏంటి? దాని గురించి మీరేం మాట్లాడరు. నాకు 2019లో డెంగీ అయింది. మస్కిటో బైట్ వల్ల ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అదే ఇంత నాకు సీరియస్ అయిపోయింది. నా ప్లేట్లెట్ క్లౌడ్స్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు. మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది. దాంట్లో 100,000 లక్షల మస్కిటోస్ ఉంటాయి. దానికి మీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను. ఒక 100 కుక్కలు ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి. నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు ఆ 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్. ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. I know how many people are being bit by dogs. I know how many accidents are happening. I am talking numbers. If you don't believe me, open your phones. If you're educated enough to open your phones and Google. Please, for God's sake, Google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమి లేదు, దానికి ఏం ప్రొటెస్ట్ లేదు, దాని గురించి ఏం లేదు. కుక్కలు ఏం చేస్తారు మీ ఆ కుక్కలు వెనకాల పడి? పాప మా కుక్కలు ఆల్రెడీ వాడు వీధి కుక్క, ఆడికి దిండి ఉండదు, దిక్కు ఉండదు. అది ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్.